ఉపవాసం ఉండాడు. ఉపవాసం ఉండి ఎక్కడ గడిపాడు ఆయన? దేవుని సహవాసమునకు గడపడానికి యమునకు కొనుక్కోబడెను. అంటే ఒంటరిగా దేవుని యొక్క సహవాసానికి తాను వెళ్ళిపోవడం జరిగింది. చాలా మంది బాప్తిసం పొందుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత దేవుని సహవాసము, తండ్రితో సహవాసము చేయడం మానేసి లోకముతో సహవాసం ఎక్కువ చేస్తున్నారు. యేసు ప్రభువారు పరిశుద్ధుడు, తండ్రి యొద్ద నుంచి వచ్చినవాడు అయినప్పటికీ వాసములకు వెళ్ళాడు. ఆయన అంటే తండ్రి యొక్క సహవాసంలోకి, లోకంలోకి వెళ్ళలేదు, లోక మనుషుల్లోకి వెళ్ళలేదు, మనుషులతో సంభాషించడానికి వెళ్ళలేదు, పరమైన ఆలోచనతో కూడిన మనుషుల యొద్దకు వెళ్ళలేదు. మరి ఎక్కడికి వెళ్ళాడు అంటే అరణ్యమునకు దేవునితో సహవాసము చేయడానికి వెళ్ళాడు. ఈ రోజు మనం పిలువబడింది, ఆయన ప్రాణం పెట్టింది, రక్తం దాచింది, నీకు పరిశుద్ధపరిచింది లోకముతో సహవాసం చేయడానికి కాదు, దేవునితో సహవాసం చేయడానికి. సహవాసం చేయడానికి నీవు ఉన్నటువంటి పాపంలోనే ఇంతవరకు ఎలా జీవించావో అలాగే ఉంటే చాలు. నువ్వు ఆయన రక్తం చేత కడగబడన అవసరం లేదు. నువ్వు లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉండొచ్చు లోకంలో కలిసిపోవడానికి. కానీ నువ్వు ఆయన యొద్దకు వచ్చింది ఎందుకు? ఆయన రక్తము చేత కడగబడింది ఎందుకు? నీ పాపములన్నీ ఆయన రక్తములో కొట్టివేసింది ఎందుకు? నువ్వు బాప్తిజం తీసుకునేది ఎందుకు? పరిశుద్ధాత్మ చేత నింపబడేది ఎందుకు? ఇవన్నీ దేవునితో సహవాసం చేయడానికి.